అంటే చెట్లు కట్ చేయకూడదని దానికైనా స్పెసిఫిక్ రీజన్ అంటే యాజ్ అ ఆర్ట్ డైరెక్టర్ వై ఇస్ ఇట్ ఛాలెంజింగ్ ఫర్ యూ అని? యాక్చువల్లీ ఇప్పుడు మనం కావాల్సిన కాన్సెప్ట్కి మనం డిజైన్ చేసుకున్న సెట్కి కావాలంటే దానికి తగ్గ ఓపెన్ ప్లేస్ కావాలి. ఓకే. చెట్లు ఉంటే ఏమవుతుందంటే కొన్ని మనం మిస్ అయిపోతాం, కొన్ని తీయాల్సి ఉంటుంది. కానీ మాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ అని దాని గురించి మాకు చెట్లు తీయడం అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఆయన అయితే క్లియర్గా చెప్పేశారు ఒక బ్రాంచ్ కూడా కట్ చేయకూడదు అని చెప్పాను. సో అవన్నీ అలాగే ఉంచి యాక్చువల్గా నేను ఈ సైడ్ ఇంకో బిల్డింగ్ ప్లాన్ చేశాను. నేను ఇక్కడ రైల్వే ట్రాక్ వెనుక ఈ పక్కనే రైల్వే ట్రాక్ పక్కనే ఇక్కడ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సీన్స్ ఇక్కడ ఉన్నాయండి. ఈ మంగళగోవింద్ ఇక్కడ సీన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి టెలి షాట్స్ పెట్టాలంటే వెనకాల కొంచెం ప్లేస్ కావాలి నాకు, లేదు. ఏం చేయాలి? సరే ఆ గ్రీనరీ అలాగే ఉంచేసి చిన్న కాంపౌండ్ వాల్ క్రియేట్ చేసి చిన్న వాటర్ ట్యాంక్ లాగా అక్కడ పెట్టి అలాగా చెట్లను ఉపయోగించుకుంటే చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకుని మినియేచర్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మోడిఫికేషన్ అన్ని చేసుకుని సెట్ రెడీ చేసాం. రైట్. సినిమా మొత్తం రతన్పూర్ అనే ఊర్లో జరుగుతుంది. ఇట్స్ బార్డర్ టౌన్ బిట్వీన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. ఇలాంటి సెట్టింగ్ అంటే తెలుగు సినిమాలో ఈ మధ్యకాలం అయితే ఎక్కువ రాలేదు, 1-2 వచ్చిండొచ్చు. కానీ బట్ ఇంత పెద్ద సెట్ మీరు మొత్తం నార్త్ ఇండియన్ ఫ్లేవర్ కూడా చాలా ఎక్కువ ఉండదు. ఎక్కడ చూస్తే ఒక్క దగ్గర కూడా తెలుగు పదం అనేది కనపడదు అనమాట. సో మీరు ఏమైనా రెఫరెన్సెస్ అయినా తీసుకున్నారా, లేకపోతే యూ జస్ట్ క్రియేటెడ్ ఆన్ యువర్ ఓన్? రిఫరెన్సెస్ తీసుకున్నాను. అంటే నార్త్లో బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, తర్వాత నార్త్లో బోర్డ్స్ ఎలా ఉంటాయి, ఆ లాంగ్వేజ్ అది వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు, అవన్నీ నేను నార్త్ వెళ్ళినప్పుడు అన్నీ చూసుకున్నాను. ఆ రిఫరెన్స్ అన్నీ తీసుకున్నాను. అలాగే చాలా ఇల్లు ఏంటంటే ఈ వెస్ట్రన్ టచ్ ఉండి నార్త్ మిక్స్ ఉండాలి కాబట్టి రెండింటిని మిక్స్ చేసి నేను కొన్ని హౌసెస్ అయ్యి డిజైన్ చేసుకున్నాను. ఓకే. సో అలాగే పోలీస్ స్టేషన్ కానీ ఈ మంగళ షాప్ కానీ వెనకాల ఉండే హౌస్లు కానీ అన్నీ అలాగా దానికి తగ్గట్టుగా ఉండేలాగా డిజైన్ చేశాను. రైట్. ఇప్పుడు సెట్లో కొన్ని ప్రాప్స్ చూస్తే అసలు ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ దొరికాయి అని చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. అవును, చాలామంది అడిగారు నన్ను. మొన్న ఒక టీవీ షాప్ సెట్కి వెళ్తే అంత పాత టీవీ నేను చూసే 10 ఏళ్ళు అయిందండి. మీరు ఇప్పుడు ఎక్కడ పట్టుకున్నారు అవన్నీ అంటే ఏంటి ఆ సోర్సింగ్ అంతా ఎలా చేస్తారండి? ఆ సోర్సింగ్ అంతా ఆ క్రెడిట్ అంతా మా స్టూడెంట్స్కి అండి. ఎందుకంటే నేను ఏది చెప్పినా ఎవరో కూడా వెనకాలకుండా బాగా కష్టపడి తిరిగి సెట్ చేసి రకరకాల ప్లేస్ల నుంచి అన్ని ప్రాపర్టీస్ తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఉండే ఆటోలు ఈ గుజరాత్ నుంచి తెప్పించాం, కొన్ని మేము ఓన్గా రెడీ చేసాము, ఇక్కడ తయారు చేసి ఆ కలర్ కాంబినేషన్ వచ్చేలాగా డిజైన్ చేసాము. ఇప్పుడు మీరు చూస్తే కార్లు కూడా మనం డిజైన్ చేసాము. రెగ్యులర్గా ఉండేలా కాకుండా ఇప్పుడు మనం చెప్తే ఇక్కడ అన్ని వెహికల్స్ అన్నీ వచ్చేస్తాయి ఈజీగా, బట్ మనకి ఆ కల్చర్ ఉండాలి కాబట్టి అలాగే కొన్ని కలర్స్ అన్ని మనం క్రియేట్ చేసాం. ఈ మొత్తం సెట్లో మీకు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏమనిపించిందండి? అంటే ఈ సెట్ డిజైన్కే చాలా రైల్వే ట్రాక్ అండి. రైల్వే ట్రాక్ ఎందుకంటే నాకు తెలిసి నేను చూసిన సినిమాల్లో కానీ పాత సినిమాల్లో కానీ బాలీవుడ్ మూవీస్లో కానీ ఎక్కడ సెట్లో రైల్వే ట్రాక్ అనేది ఇప్పటివరకు ఎవరు వేయలేదండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రైల్వే ట్రాక్ వేసాము, ఆపోజిట్ సైడ్ ఏం వేయాలి? ఇప్పుడు ఇటు ఫ్రేమ్ పెడితే అదంతా ఎంటీగా ఉంటుంది, ఏం చేయాలి? అటు సైడ్ చెట్లు ఉన్నాయి, చెట్లు కట్ చేయడానికి లేదు, ఏం చేయాలనేది చాలా నాకు టఫ్ టాస్క్ అండి ఈ సెట్లో. అప్పుడు నేను ఏం చేశానంటే రైల్వే ట్రాక్ జనరల్గా ఇక్కడ చూస్తే మీరు ఈ సాయిల్ మొత్తం మనం ఇక్కడ తీసుకొచ్చి వేరే ప్లేస్ని తీసుకొచ్చి వేసాం ఇక్కడ. అంటే మనకి ఆ టెరెన్స్, ఆ కలర్స్, అక్కడ ఉండే ల్యాండ్ కలర్ ఎలా ఉంటుంది నార్త్ సైడ్, ఆ కలర్ అన్నీ తీసుకుని దానికి తగ్గట్టుగా ఇక్కడ మొత్తం చెట్లు కనిపించే సాయిల్ అంతా మనం వేసింది. ఇక్కడ 4 to 5 inches సాయిల్ వేసాం ఇక్కడ. ఈ రైల్వే ట్రాక్ అనేది జనరల్గా ఎక్కడైనా మన రైల్వే ట్రాక్ ఎలా ఉంటుంది అంటే మనం ఉండే ప్లేస్ కంటే కొంచెం హైట్లోనే ఉంటాయి ఎక్కడైనా సరే. దానికోసం అని చెప్పి ఒక 5 feet హైట్ ట్రాక్ కోసం మట్టి పూసి చేసాం. ఆపోజిట్ వచ్చేసరికి అంతా గ్రీనరీ ఉంది, అక్కడ బిల్డింగ్స్ పెట్టడానికి లేదు. మళ్ళీ మనం సీజీకి వెళ్ళాలంటే మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటుంది. సీజీ ఇప్పుడు టెక్నాలజీకి సీజీ చాలా ఈజీగా క్రియేట్ చేస్తున్నారు, బట్ మినిమం టైం అంటూ కావాలి దానికి. సో తర్వాత మనకు ప్రాబ్లం అవుతుంది. సీజీ లేకుండా మనం అన్ని సీజీ అవాయిడ్ చేసి మనం ఏం చేయగలము చేద్దామంటే అప్పుడు ఆలోచన ఏం చేసిందంటే ఆ కోచెస్, లగేజ్, గూడ్స్ అవన్నీ తయారు చేసి పెట్టి చేశాను. అది పెద్ద టఫ్ అయింది నాకు. ఓకే. అటు సైడ్. రైట్. ఇప్పుడు ఈ మట్టి అంతా బయట నుంచి తీసుకొచ్చాను, ఎక్కడ ఏదైనా స్పెసిఫిక్ ప్లేస్ ఉందా? ఇక్కడ సిటీ అవుట్కట్స్లో మన హైదరాబాద్ సరౌండింగ్లో కూడా ఈ సాయిల్ దొరుకుతుందండి. ఓకే. కొంచెం కాబట్టి రెగ్యులర్ అన్ని ప్లేసెస్లో దొరకదు,
సిటీ అవుట్కట్స్లో దొరుకుతుంది. దానికోసం సాయిల్ ముందు తెప్పించి టెస్ట్ చేసి ఏ కలర్ ఉందో, జనరల్గా మనకి బ్రౌన్ దొరుకుతుంది, రెడ్ దొరుకుతుంది, మెరూన్ షేడ్ దొరుకుతుంది. మనకి ఈ షేడ్ కావాలని చెప్పి దీనికోసం సాయిల్ ముందే తెప్పించి ఓకే అనుకున్న తర్వాత అప్పుడు ఆ సాయిల్ తీసుకొచ్చి ఫిల్ చేశాను. అంటే ఈ సాయిల్ ఏంటని ఈ ఉన్న బిల్డింగ్ కలర్స్కి బాగా మ్యాచ్ అవుద్దనా? టోటల్గా ఈ సెట్ కలర్ కాంబినేషన్ ఏంటంటే ఫస్ట్ మేము డిసైడ్ చేసుకున్నది అంటే ఎర్త్ షేడ్స్లో ఉండాలి సెట్ కానీ కాస్ట్యూమ్స్ కానీ. కళ్యాణ్ గారు ఫస్ట్ మనకు చెప్పింది ఏంటంటే కథ అన్న తర్వాత మనకు ఒక షేడ్ కావాలంటే అప్పుడు అందరు కలిసి డిసైడ్ చేసుకున్నది ఎర్త్ షేడ్ ఉండాలి. సో దానికి కెమెరామెన్, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, నేను అందరం దాని మీద స్టిక్ అని అయ్యి, అందుకని మీకు సెట్లో చూస్తే ఎక్కడ వేరే కలర్స్ ఉండవు, అవేగా ఉండవు, అన్ని ఎర్త్ షేడ్సే ఉంటాయి. అందుకని మన సాయిల్ కూడా అదే కలర్ ఉండాలని అలా తీసుకున్నాను. ఇక్కడ మనం ఆ రైల్వే ట్రాక్ కానీ ఆ ఎంట్రన్స్ కానీ దగ్గర దగ్గర 350 to 400 ట్రక్స్ సాయిల్ తెప్పించాం ఇక్కడ. 400 ట్రక్స్ ఆఫ్ సాయిల్? ఓకే. 350+ సాయిల్ తెప్పించి ఫిల్ చేసాం ఇక్కడ. ఇదేంటి సెట్ అయ్యాక ఇది వచ్చిందా లేకపోతే 50 days జరుగుతున్నప్పుడే? ఓ పక్కన సెట్ వర్క్ జరుగుతుంది అంటే ఓ పక్కన సాయిల్ ఫిల్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే యాక్చువల్గా మేము అయిన తర్వాత వేస్తాము, ఈ సెంటర్లో వేసేది. మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేస్తూ కొంచెం మన స్టేట్కి బాగా చివరి కార్నర్లో నార్త్ ఏరియా కాబట్టి ఆల్మోస్ట్ రిమోట్ ఏరియా. సో అక్కడ ఏంటంటే అంత అప్డేట్గా ఉండరు వాళ్ళు. సో వాళ్ళ దగ్గర